మొన్న 60 ఫ్యామిలీకి ఇచ్చాం. మిగిలిన ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చేయండి. డబ్బులు ఉన్నోళ్ళు లేరు అమ్మడం లేదు. ఎన్ని ఫ్యామిలీ ఉంటుందో ఎంతమంది కాపురాలు ఉంటే అక్కడ ఇచ్చేయండి. ఈరోజు రేపు కూడా రోజు లీటరు, రేపు లీటరు, 2 లీటర్లు మన ఫ్యామిలీకి పాలు. ఇంకా పిల్లలు లేకుండా లీటర్ ఉంటే లీటర్ ఎక్స్ట్రా ఇచ్చేయండి. మనం మీకు వంట చేసుకుంటే ఇబ్బంది ఉంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మిగిలిన నీళ్ళ దగ్గర దాకా కూడా భోజనం పెట్టే బాధ్యత మాది. వస్తానంటే కనుక ఎవరన్నా మిగిలిపోయి ఉంటే తాళాలు వేసుకుని ఎక్కడే తీసుకెళ్ళి అక్కడ క్యాంపులో పెడతాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం మంది బాధ్యత అని చెప్పారు. ఒకటవ తారీఖు వచ్చినటువంటి వరదకే మూగుంటలో 60 ఫ్యామిలీలు నీట మునిగే. ఈ రోజున ఇంచుమించుగా ఎవరో ఒకరిద్దరు పెద్ద డాబాలు తప్ప ప్రతి వారింటికి కూడా నీళ్లు పట్టినాయి. ఊర్లోనికి రావడానికి ఇటువైపు కృష్ణా జిల్లా నుంచి దారి క్లోజ్ అయిపోయింది. ఈ పక్కన ఉన్నటువంటి ప్రధాన రహదారి కూడా ఏదో ట్రాక్టర్ల మీద భయంగా రావడమే తప్ప రహదారి కూడా లేదు. ఈ రోజు నుంచి రోజుకి లీటర్ పాలుగడికి ప్రతి ఇంటికి ఇమ్మని చెప్పి తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. అన్ని ఇళ్లకి కూడా 5 కేజీలు బియ్యం, 2 కేజీలు బంగాళదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, 1 కేజీ పప్పు, 1 కేజీ పామాయిలు, 1 కేజీ పంచదార కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళు డబ్బా పాలు కావాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎంతమంది పసిపిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బా పాలు మన హనుమాన్ జంక్షన్ నుంచి కొని 2-3 రోజులు సరిపడా కూడా వాళ్ళకి అదనంగా ఇమ్మని చెప్పి తహసీల్దార్ గారిని ఆదేశించడం జరిగింది. ఇంకా మీకు ఏం అవసరం ఉన్నా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వమన్నారు. పచ్చగడ్డి లేదు, ఎండుగడ్డలు కొట్టుకుపోయినాయి అని కొంతమంది కంప్లైంట్ చేశారు. ప్రతి గేదెకి సుమారుగా 10 కేజీలతో డాక్టర్ 25 కేజీల కాడికి మరి టీఎంఆర్ కూడా ఫీడ్ కూడా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అవి కూడా రేపు ట్రాక్టర్ మీద పంపిస్తాం. మీ గేదెలు కూడా ఇబ్బంది పడుకోకుండా వాటిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరిదైనా ఈ ప్రమాదంలో గేదె చనిపోయినా, మేక చనిపోయినా, గొర్రె చనిపోయినా, దూడ చనిపోతే కూడా 10,000 ఇచ్చి మీ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కనీసం మీ దూడ చనిపోతే కూడా మీరు వెటనరీ డాక్టర్ చెప్తే 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అదే గేదె చనిపోతే కనుక 40,000 ఇస్తాను. ఆవు చనిపోయినా, గొర్రె చనిపోయినా, మేక చనిపోయినా కూడా ఎవడు కళ్ళెం నీళ్లు పెట్టకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. అవన్నీ కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎన్ని రోజులు నీళ్లుంటే అన్ని రోజులు ఇక్కడే సొసైటీలోనే మీ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు, పొద్దున్న ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏ పకోడీ లాంటి స్నాక్, టీ కూడా ఇమ్మన్నాను. రాత్రి కూడా డిన్నర్ పెడతారు, గుడ్డు పెడతారు. అవసరమైతే మీరు నోరు సప్పసప్పగా ఉందంటే చికెన్ గుడ్తో కూడా పెట్టమని చెప్తాను. మీ కోరిక మేరకు. అంటే రేపు పండగ కాబట్టి రేపు పెట్టద్దు, ఏమైనా ఉంటే ఎవరికైనా క్లోజ్ చేయి. రేపు పండగ కదా, రేపైతే మరి వినాయక చవితి ఇంటికాడ చేసుకునే అవకాశం వీళ్ళకి లేదు కాబట్టి ఆ పాల తాలూకులు, ఆ వండరాళ్ళు అన్ని కూడా నువ్వే తయారు చేయించి వినాయకుడి పూజ అంతా కూడా మన బ్యాంకులో చేయండి. సామూహికంగా పూజ చేయండి. ఇక్కడే అక్కడ మండపం పెట్టారు కదా, ఆ మండపం కాడ విగ్రహం పెట్టండి. భోజనాలన్నీ కలిపి అందరు కలిసి ఇక్కడే పెట్టుకోండి. ఇంకెవరింటికాడ ఎందుకు ఆ పాల తాలూకులు అవన్నీ ఉప్పులో వండరాళ్ళు అన్ని ఇక్కడ తయారు చేయండి. అంటావు మొన్న 60 ఫ్యామిలీకి ఇచ్చాం. మిగిలిన ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చేయండి. డబ్బులు ఉన్నోళ్ళు ఏమో అమ్మడం లేదు. ఎన్ని ఫ్యామిలీ ఉంటుందో ఎంతమంది కాపురాలు ఉంటే ఇచ్చేయండి. ఈ రోజు రేపు కూడా రోజు లీటరు, రేపు లీటరు, 2 లీటర్లు మా ఫ్యామిలీకి పాలు. ఇంకా పిల్లలు లేకుండా లీటర్ ఎక్స్ట్రా ఇచ్చేయండి. మనం మీకు వంట చేసుకుంటే ఇబ్బంది ఉంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మిగిలిన నీళ్ళు దగ్గర కూడా భోజనం పెట్టే బాధ్యత మాది. వస్తానంటే కనుక ఎవరన్నా మిగిలిపోయి ఉంటే తాళాలు వేసుకుని ఎక్కడే తీసుకెళ్ళి అక్కడ క్యాంపులో పెడతాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం మంది బాధ్యత అని చెప్పారు.